अभी आप देख रहे हैं तेलंगाना समाचार। ప్రతి ఇల్లు గ్రామం పట్టణం స్వచ్ఛంగా పచ్చగా ఉండాలి. పారిశుధ్య నిర్వహణ పచ్చదనం పెంపు లక్ష్యాలుగా స్వచ్ఛదనం పచ్చదనం. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని పక్కా కార్యాచరణతో నిర్వహించాలి. ముస్తాబాద్ బస్టాండ్ నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ. ముస్తాబాద్ గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని కె మహేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్. స్వచ్ఛదనాన్ని పచ్చదనాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిన బాధ్యత మీరందరూ కూడా తీసుకుంటారని భావిస్తున్నా. కార్యక్రమంలో వచ్చినట్టు మా గౌరవనీయులు మహేందర్ రెడ్డి గారు, సెస్ డైరెక్టర్ గారు అండ్ ఇంకా మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో పాటు మీ అందరూ పొలిటికల్ లీడర్స్, మా ఎస్ఎస్జి మెంబర్స్, తర్వాత లోకల్ లీడర్స్, తర్వాత యూత్స్ అండ్ ఇంకా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మండల్ ఆఫీసర్స్కి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి నా హృదయపూర్వక నమస్కారం. సో డిపిఓ గారు అండ్ డిఆర్డిఓ గారు చాలా డీటెయిల్గా డే వారీగా 5 రోజుల్లో ఏమేమి జరుగుతుంది మొత్తం మీకు వివరంగా చెప్పారు. సో దీని మీద ఏం డీటెయిల్స్లో నేను మళ్ళీ పోను, కానీ నా ఒకటే విజ్ఞప్తి మీరు దయచేసి మీ మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీ ఊరికి మీ ఇల్లుకి ఎట్లా చూస్తారు ఊరికి కూడా అదే విధంగా చూడాలి. ఇప్పుడు మా జిల్లా ఈ 4 ఉమ్మడి జిల్లాతో కంపేర్ చేస్తే ఇక్కడ డెంగీ సమస్య తక్కువగా ఉంది. మొత్తం రాష్ట్రంలో కూడా మనం మంచిగా చేస్తున్నాము, అదే విధంగా కొనసాగించాలి అండ్ మీ అందరి సహకారం దీని మీద ఉండాలి. దీంతోపాటు కొన్ని సమస్యలు ముస్తాబాద్ స్పెసిఫిక్ సమస్యలు మీరు చెప్పారు. దీని మీద కోనోకార్పస్ సమస్య ఒకటి ఉంది. సో దీనికి చాలా ఉన్నాయి కాబట్టి ఒకసారి పరిశీలించి దీని మీద ఒక చర్య తీసుకోవడం జరుగుతుంది. దీంతోపాటు మీరు ఎవెన్యూ ప్లాంటేషన్ గురించి చెప్పారు. ఎవెన్యూ ప్లాంటేషన్లో మన దగ్గర నర్సరీలో చాలా చెట్లు ఉన్నాయి. అది దయచేసి మీరు ఎలక్ట్రిక్ లైన్ చూసి తర్వాత కింద ఆర్డబ్ల్యూఎస్ లైన్ చూసి మీరు ఉపయోగంలో వచ్చిన చెట్లు మీరు అక్కడ పెట్టండి. సో దీని మీద మీరు సెస్ డైరెక్టర్ తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ గురించి కూడా చెప్పారు, అది షిఫ్ట్ చేయాలి. సో మీరు దయచేసి ఒక రిపోర్ట్ పంపండి. సో ఆ రిపోర్ట్ ప్రకారం ఎంత ఖర్చు అవుతుంది అండ్ ఎక్కడ ఏమేమి సమస్య ఉందో అది కూడా చేయాల్సింది. ఎస్సీ కాలనీలో డంపింగ్ యార్డ్ గురించి మీరు చెప్పారు. ఎస్సీ కాలనీలో డంపింగ్ ఆల్టర్నేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నాయా? సో డిపిఓ గారితో నా ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏమంటే మీరు దయచేసి పరిశీలించి అక్కడ సాధ్యం అసాధ్యం అది చూసి ఒక రిపోర్ట్ పెడితే మనం ఇమీడియట్లీ అది శాంక్షన్ చేయవచ్చు ఒక వారంలో. ఇదే విధంగా ఒకసారి చెప్పారు కాస్ట్ వారీగా యూత్ వారీగా అందరికీ ఇంక్లూడ్ చేయాలి. ఆల్రెడీ ఈ స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రామ్ డిజైన్ ఎట్లా ఉన్నాయంటే ఇది 5 రోజు ఈ సేమ్ గ్రూప్ దీని మీద యూత్ ఉంటారు, తర్వాత లోకల్ లీడర్స్ ఉంటారు, వియోస్ ఉంటుంది, తర్వాత ఎస్హెచ్జి మెంబర్స్ ఉంటారు. వీళ్ళు అందరూ సేమ్ మెంబర్ ఈ 5 days సేమ్ వాళ్ళు కొనసాగుతారు. సో దీని మీద ఏం తేడా లేదు, అందరికీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. మీరు చెప్పండి. అయితే కూరగాయలు పండిస్తారు కోతల అది ఇస్తే కొంచెం సేఫ్ అవుతాయి. సో అదే నేను ఒకసారి అది పరిశీలించి మీకు చెప్తాను. మేము మొన్న తెలుసుకున్నాం సార్, వాళ్ళు తెలుసుకుంటే లేదు ఇంతకుముందు ఉండే కానీ రాలేదు చెప్తున్నాను. సో డ్రైనేజ్ వాటర్ మానేరు రివర్లో చెప్పారు, మీరు చెప్పారు కదా. సో దీని మీద కమ్యూనిటీ సోక్ పిట్ చేస్తే అవదా? కమ్యూనిటీ సోక్ పిట్ చేస్తే అయిపోతుంది కదా. సో ఇదే స్వచ్ఛదనం పచ్చదనంలో అది ఉన్నాయి, పెద్దగా కమ్యూనిటీ సోక్ పిట్ పెట్టి అయిపోతాయి కదా. ఎస్ఎఫ్ఐ ప్లాంట్ ఉంటుంది, ఎస్టీపీ ప్లాంట్ ఒకసారి చూడండి, అది చేస్తే అది శుద్ధి అయిపోతుంది వాటర్ చేయాలి. దీనికోసం మనం ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేస్తాం సార్. అది ప్రపోజల్ గవర్నమెంట్కి వారం లోపు పంపుతాం అప్పుడు. సో ఇది కూడా డిఓ గారు ఉన్నారు, డిఓ గారు మీ పరిధిలో వస్తుంది. ప్రపోజల్ రెడీ చేయండి, మీరు దయచేసి చేసి పెట్టండి. తర్వాత ఇరిగేషన్ ఆఫీసర్స్ నేను ఒకసారి డిజైన్ చూసి చేస్తాను సార్. సో దీని మీద ఏం లేదు, కానీ మీ అందరితో నా ఒకటే కోరిక మీరు మీ ఊరికి దయచేసి అట్లా చూడండి. మాకు ఫస్ట్ రావాలి మొత్తం రాష్ట్రంలో స్వచ్ఛదనం పచ్చదనంలో కూడా. డిఆర్డిఓ గారు కృషి వల్ల ఆల్రెడీ మా 1 మహోత్సవంలో టార్గెట్ పూర్తి అయింది, కానీ దీంతో పెంచి మాకు ఇంకా 20% ఇంకా ఇంక్రీజ్ చేసి పెట్టాలి. మా దగ్గర నర్సరీలో చాలా అది మంచి పండులు చెట్లు అన్నీ ఉన్నాయి.
అది మీకు ఎంత కావాల్సి ఉంటుంది ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్లాన్ చేయండి, మీ లెవెల్లో కూడా ప్లాన్ చేయవచ్చు. మీ ఊరు లెవెల్లో మీరు లోకల్ లీడర్ ఉన్నారు కాబట్టి మీరు కూడా ప్లాన్ చేయండి. అండ్ మాకు ఒక 2 డేస్లో చెప్తే 9th కల్లా ఈ 1 మహోత్సవంలో అది కూడా చేయడం జరుగుతుంది. సో మీరు అందరూ వచ్చారు, చాలా సంతోషం. అండ్ డాగ్స్ విషయంలో నేను చేస్తాను. అది చెప్పాను, కోన కార్పస్ చెప్పాను. ఈ కోతులు అండ్ కుక్కల విషయంలో కొంచెం డీటెయిల్గా అధ్యయనం చేసి నేను చెప్తాను మీకు. చాలా డీటెయిల్గా మీకు ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు పాల్గొనాలి అండ్ పాల్గొని మాకు విజయం అండ్ మీరు వెళ్ళొచ్చు మీ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సార్. మనం కాంపోస్ట్ షెడ్ నుండి ఎరువును తయారు చేసినాం సార్ ఈ మండలంలో, ఈ గ్రామంలో.